ఓకే అండి. వీడియో క్లియర్ గానే ఉందా? అడ్మిన్స్ ఎవరైనా చెప్పండి. ఉందండి మేడం. క్లియర్ గానే ఉందండి. నమస్తే. క్లియర్ గానే ఉంది. నమస్తే అండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అడ్మిన్స్ రెస్పాండ్ అవుతారండి. మీరు మిగతా వాళ్ళు ఎవరు దయచేసి మ్యూట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోకండి. అందరూ మ్యూట్ లోనే ఉండండి. ఇది చిన్న రిక్వెస్ట్. మీరు ఎంతసేపు మ్యూట్ లో ఉండి కోఆపరేట్ చేస్తే అంత హ్యాపీగా మన క్లాసు ముందుకెళ్తుంది. అంతరాయ తిమిరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. ఏమన్నా మిస్ చేశానేమో, నేను ఇది ఫస్ట్ టైం చదువుతున్నానండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. సంస్కృతం నేర్చుకోవాలనే ఉత్సాహంతో జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం. ఇది లెవెల్ 1. లాస్ట్ వీక్ ఒక క్లాస్ అయిందండి. ఈ వీక్ సెకండ్ క్లాస్. కానీ చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి లాస్ట్ వీక్ క్లాస్ లోది ఈ వీక్ కొంచెం చెప్పుకుని ముందుకు వెళ్దాము. చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీరు ఎవ్వరు అందరినీ ప్రస్తుతానికి మ్యూట్ లో పెట్టాము. కొన్ని రోజులు అంటే ఇంకొక 2-3 క్లాసెస్ వరకు అందరూ ఒకటే కామన్ క్లాస్ లో ఉంటారండి. తర్వాత 3 వీక్స్ తర్వాత అంటే ఒక 1 మంత్ అయిపోతుంది కదా, అప్పుడు మీ స్ట్రెంగ్త్ ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి మనము చిన్న చిన్న బ్యాచెస్ చేసుకుందాం. అప్పుడు వేరే వేరే టీచర్స్ మీకు ఒక్కొక్కళ్ళ బ్యాచ్ హ్యాండిల్ చేస్తారు. దాన్నప్పుడు మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి దానికి కొంచెం ఈజీగా ఉంటుంది. అదేలాగా ఆ టైంలోనే మీకు ప్రాక్టీస్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మీరు ఒకరితో ఒకళ్ళు గ్రూప్ ఫామ్ అయ్యి అందరూ కలిసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి కింద ఇమోజీస్ ఉన్నాయి కదండి టెలిగ్రామ్ లో. మీకు అర్థం కాకపోతే మాత్రమే థమ్స్ డౌన్ ఇమోజీ పెట్టండి. అప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం అర్థం కాలేదో మేము అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. అర్థమైన వాళ్ళు ఇమోజీస్ పెడుతున్నారు అనుకోండి, చాలా ఇమోజీస్ అయిపోతాయి కదా, అది ఎవరికి అర్థం కాలేదు అన్నది మనకు తెలియదు. అందుకని కొంచెం కోఆపరేట్ చేయండి. కొన్ని రోజులు ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఈ చిన్న ప్రయత్నం. ఓకేనా? మన గ్రూప్ లో ఒక మేడం పఠామి సంస్కృతం నిత్యం అనేది పోస్ట్ చేశారు కదా, చూసారా అండి అందరూ? యశోద గారు, పఠామి సంస్కృతం పాడగలరా మీరు? పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. ఇది అందరూ కొంచెం రాసుకొని ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు గ్రూప్ లో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఒక్కసారి అన్మ్యూట్ అయ్యి పాడడానికి ట్రై చేయండి. ఎవరికి వచ్చండి ఇది? వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? ప్రతిభ గారు, ప్రతిభ ఎవరు ఎక్కడున్నారు? ఒకసారి ప్రతిభ గారిని అన్మ్యూట్ చేస్తారా అండి అడ్మిన్స్ ఎవరన్నా? ప్రతిమా అయితే అన్మ్యూట్ లో. ప్రతిభ గారండి. ఇవాళ లెర్నింగ్ కొంచెం స్లోగా ఉంటుందండి. అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ వెతుక్కుని అన్మ్యూట్ చేసి దీనికి కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది. ప్రతిభ గారు, మీ ప్రాబ్లం ఏంటో టైప్ చేయగలరా? వినిపించటం లేదా? అలాంటిది ఏమన్నా ఉందా? వినిపించకపోతే ఒక్కసారి టెలిగ్రామ్ లోంచి లీవ్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ప్రమోద గారా ఎవరు ఇందాక థమ్స్ డౌన్ చేసింది? ప్రమోద గారు మీరేనా? మేడం గారు, వదామి సంస్కృతం సదా అన్నారు. అది సదావా లేకపోతే సదావా? సదానేనండి. అక్కడ ఒత్తులు లేదు కదా మేడం గారు? అవునండి. అంటే ఎప్పుడు సంస్కృతం చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి అని కదా, అందులో సదానే ఉంటుంది, మహాప్రాణం ఉండదు. ఓకే, రైట్ అండి. ధన్యవాదాలు. ఓకే అండి.
మనం లాస్ట్ వీక్ ఏం తెలుసుకున్నాము? ఆ, అంతరాయ తిమిరోపశాంతయేకి మీనింగ్ తెలుసుకున్నాము. అది మనం మళ్ళా చివర్లో ఇంకొకసారి తెలుసుకుందామండి. లాస్ట్ క్లాస్ లో మనము అహం బ్రహ్మాస్మి అని చెప్పుకున్నాం. అహం బ్రహ్మ అస్మి అంటే ఏంటి అర్థము? నేను బ్రహ్మనై ఉన్నాను. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తోంది? అహం అంటే నేను, ఓకేనా? బ్రహ్మనై ఉన్నాను. ఇది వేదాలలోని మహావాక్యం అండి. ఆ వేదంలో మహావాక్యం ఏం చెప్తోంది అని అంటే నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను అని చెప్తోంది. అంటే నాకు భగవంతుడికి తేడా లేదు అని చెప్పే మహావాక్యం అన్నమాట ఇది. అహం, ఇందులో నుంచి మనం అలా చిన్న చిన్నగా ఒక మహావాక్యం తీసుకొని దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుందాం ఒక ఫస్ట్ 2-3 వీక్స్. సో అహం అంటే ఇక్కడ నేను. ఇప్పుడు నా పేరేంటి? రజని. సో అహం రజని అస్మి. అందరూ రాసుకోవాలండి. నోట్బుక్ పెన్ను తీసుకొని రాసుకోండి జాగ్రత్తగా. మీకు ఏ పదమైనా అర్థం కాలేదు అని అంటే కనుక నాకు ఒక థమ్స్ డౌన్ పెడితే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? అహం, మీ పేరు అస్మి అంటే అర్థం ఏంటి? నేను రజని అయి ఉన్నాను. ఓకేనా? అస్మి అంటే అయి ఉన్నాను. అహం అంటే నేను, రజని అంటే నా పేరు. ఇప్పుడు మీలో ఎవరన్నా ఇప్పుడు రాధిక గారు ఉన్నారు. అహం రాధికా అస్మి. అహం మణి అస్మి. అహం కౌశికః అస్మి. అంటే మగవాళ్ళకి మగవారి పేరు తర్వాత ఒక విసర్గ పెడతాము. ఆడవారి పేరు తర్వాత ఒక దీర్ఘం ఉంటుంది. ఓకేనా? రజనీ, రాధిక, శ్రీదేవి, సునీత. మన పేర్లన్నిటికీ అంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటూ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ రూల్స్ ని ఫాలో అవ్వటం లేదు. మనకి పేర్లు కూడా సంస్కృతం పరంగా చూసుకుంటే కృష్ణ, అర్జున, యుధిష్ఠిర, ధృతరాష్ట్ర, సంజయ ఇలా ఉన్నాయి. అంతేకాని అంటే పొల్లు అంతంతో ఎండ్ అయ్యేవి అవి కూడా ఉంటాయి. ప్రస్తుతానికి అవన్నీ వద్దు. కాబట్టి మన మోడర్న్ పేర్లకి ఆ విసర్గలు పెడితే కొంచెం ఆడుగుంటుంది. కాబట్టి దానికి అకారమో ఉకారమో చేర్చి మీరు నేర్చుకునే వరకు ప్రస్తుతానికి అలా విసర్గలు పెట్టుకోండి. మగవారికైతే విసర్గలు వస్తాయి, ఆడవారికైతే దీర్ఘం చేరుతుంది. ఓకేనా? గీత, రాధ, జ్యోత్స్న, శివ, వెంకట, వెంకటేశ, విజయలక్ష్మి దీర్ఘం. ఓకేనా? అందరికీ అర్థమవుతుందా అండి? ఇవి వినిపిస్తోందా క్లియర్ గా? రజనీ గారు వినిపిస్తుంది, కానీ కొందరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఎందుకనో వినిపించటం లేదమ్మా. అవును, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు డౌన్ చేసేయండి. మళ్ళీ అదే బటన్ నొక్కండి, అప్పుడు డౌన్ అయిపోతుందండి. అప్పుడు మీరు జాయిన్ ఇవ్వండి. జాయిన్ అయినా వాళ్ళు మీకు తెలియకపోతే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే వినిపించటం లేదేమోనని. శ్రీదేవి గారు, గరుడ శ్రీదేవి గారు, మీరు ఇప్పుడు దాకా హ్యాండ్ రైజ్ చేశారు. మీరు ఏమైనా చెప్పాలా? వీళ్ళని అన్మ్యూట్ చేసి వదిలేస్తే మళ్ళీ మ్యూట్ లోకి అంటే అన్మ్యూట్ అయిపోతారేమో అని, అంతకన్నా వేరే ఏం లేదండి. అందరూ అన్మ్యూట్ లోనే లేదు మేడం. మీది పిక్చర్ కనిపించట్లేదు. అంటే మీరు రాస్తుంటే ఏదైనా చూపిస్తుంటే అదేమీ తెలియట్లేదు, అందుకని. రాసి అలా చూపించేది ఏమి ఉండదండి. నేను ఓరల్ గా చెప్తాను, మీరే రాసుకోవాలి. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి ఇలాగా? మీరే కనిపించట్లేదు మేడం. ఆ వీడియో అయితే ఆన్ లోనే ఉందండి. ఎవరికి కనిపించట్లేదా? కొంతమందికి కనిపించట్లేదా? నాకు కూడా కనిపించటం లేదు. మాట అయితే బాగుంది, క్లారిటీ ఉంది. వీడియో కొంతమందికి వస్తుంది, అదే కొంతమందికి. ఓకే ఓకే సరేనండి. అందరికి మ్యూట్లోకి వెళ్ళిపోండి దయచేసి. మనం వీడియో రికార్డింగ్ పోస్ట్ చేస్తాం కదండి, ఒక్కసారి ఆ వీడియో చూద్దురు గాని అప్పుడు మీరు ఏమన్నా నేను చెప్పేటప్పుడు ఏమైనా యాక్షన్స్ చేసినా అవి తెలుస్తుంది. ఓకే, కనిపించిన వాళ్ళు కనిపించిన వాళ్ళు ఇబ్బంది పడకండి, వీడియోలో చూద్దురు గాని క్లాస్ అయిపోయాక. మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవాళ క్లాస్ అయిపోయింది కదా,
ఒక పావు గంట లేకపోతే అరగంటలో వీడియో పోస్ట్ చేస్తాం. ఆ వీడియోని మీకు మళ్ళీ టైం ఉన్నప్పుడు ఒకసారి వినండి, విని నోట్స్ రాసుకోండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు రాసుకుంటున్నారనుకోండి, ఆ రాసుకున్నది కరెక్టా కాదా అనేది సెకండ్ టైమో థర్డ్ టైమో విన్నప్పుడు చెక్ చేసుకోండి. మీరు స్లోగా వినాలి, చాలా టైం పడుతుంది అని అంటే గనక ఆ వీడియో స్పీడ్ కూడా పెంచుకొని ఫాస్ట్ గా వినొచ్చండి. అప్పుడు మీరు ఏమైనా తప్పులు రాసుకుంటే కరెక్షన్స్ అయిపోతాయి, మీకు కరెక్ట్ విషయం బోధపడుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఏం పలకాలి అనేది కరెక్ట్ గా నేర్చుకుంటారు. ఓకేనా? ఒకసారి అడ్మిన్స్ విజయ్ గారిని అన్మ్యూట్ చేయరా ప్లీజ్. ఆవిడకి ఏమన్నా ఇబ్బంది ఏమో కనుక్కుందాం. అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరందరూ పేర్లు కరెక్ట్ గా పెట్టుకుంటే బాగుంటుంది. కొంతమంది ఐ లవ్ మై కంట్రీ అని, ఐ లవ్ ఇండియా అని అలా పెట్టుకుంటే పిలవడానికి ఇబ్బందిగా, అంటే అది తప్పేం కాదు, బట్ ఎవరు ఏంటి అన్నది మనకి తెలియదు కదా. పేర్లు మీవి కరెక్ట్ గా పెట్టుకుంటే మాకు పిలవడానికి, అన్మ్యూట్ చేయడానికి, ఆర్డర్ అది కూడా మాకు తెలిసి కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకేనా? విజయ గారు అన్మ్యూట్ అయ్యారా? హిమా లింక్ ఇంకా ఆన్ ఉందా మ్యామ్? విజయ గ్రూప్ ఓపెన్ విజయలక్ష్మి ఉందండి. రెండు ఉన్నాయండి. విజయలక్ష్మి అని ఒకసారి రెండు అన్మ్యూట్ ఉన్నాయి. చేయండి, ఇద్దరిని అన్మ్యూట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమా అండి విజయ్ గారు, విజయలక్ష్మి గారు, మీ ఇద్దరికి? మేడం నాకు కనిపించట్లేదు మేడం వీడియో, అందుకని వీడియో నెక్స్ట్ కనిపించకపోయినా పర్వాలేదండి, ఆడియో వినండి. ఓకే మేడం. వీడియో ఏమి రాయరండి, మేడం ఏమి రాయరు, మీరే రాసుకోవాలి. అందుకని వీడియో కనపడకపోయినా ఎవరు ఇబ్బంది పడొద్దండి, దాంతో మనకేమి ప్రయోజనం లేదు. వినిపిస్తే చాలు అందరికి. ఓకే మ్యామ్. సో ఇప్పుడు అహం రజని అస్మి అన్నాను అంటే నేను రజని అయి ఉన్నాను. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి? ఒక ఇంపార్టెంట్ విషయము, మగవాళ్ల పేరు అందరికి అన్నిటికీ విసర్గలు వస్తాయి చివర, ఆడవాళ్ల పేర్లన్నిటికీ దీర్ఘాలు వస్తాయి. మనం ఇది ఎక్కడ చూసుంటామండి? అందరూ విష్ణు సహస్రం, లలితా సహస్రం చదువుతారు కదా. విష్ణు సహస్రంలో అన్ని విసర్గలు ఉంటాయి, అవునా? లలితా సహస్రంలో అన్ని దీర్ఘాలు ఉంటాయి. ఓకే, ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైందా? ఓకే, అలా సంస్కృతంలో చిన్న చిన్న విషయాలు మనకి, అంటే సంస్కృతం తెలుసుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ఇలాంటి విషయాలన్నీ తెలుస్తూ మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓ ఇది ఎందుకు అవుతుందా, ఇది ఎందుకా అనేది అర్థమవుతూ బోధపడుతూ ఉంటుంది. అప్పుడు మీరు భగవద్గీత ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా శ్లోకాలకి మీనింగ్స్ తెలిసిన, కొన్ని కొన్ని పదాలు తెలిసినా గానీ మనకి తృప్తిగా ఉంటుంది చదువుకున్నందుకు, సంస్కృతం నేర్చుకున్నందుకు. ఓకే, సో ఇప్పుడు అందరూ నోట్స్ రాసుకుంటున్నారు కదండి. అహం రజని అస్మి అని చెప్పాను నేను. ఎవరన్నా ఇద్దరు ముగ్గురు అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారా? అహం ఒక్కళ్ళే నేను పిలుస్తానండి, అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళని నేను పిలుస్తాను, వాళ్ళే చెప్పండి. ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు మెల్లిగా, మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోండి వెంటనే. ఓకేనా? సరస్వతి గారు చెప్పండి. అహం సరస్వతి అస్మి. స్టార్టింగ్ కాబట్టి మీరు దీర్ఘాలు కొంచెం ఎక్కువ తీయండి, అలవాటు అయిపోయాక మామూలుగా చెప్తున్నారు. సరస్వతి అని చెప్పాలి. మీరు దీర్ఘం చెప్తున్నారా లేదా అనేది ఇతరులకు అర్థమయ్యేటట్టు. అహం సరస్వతి అస్మి, అహం పద్మజా అస్మి. అస్మి. ఉత్తమం, ఉత్తమం. ప్రమోద గారు. అహం ప్రమోదా అస్మి. ఉత్తమం. సునంద గారు. అహం సునంద అస్మి. ఇంతవరకు అర్థమైంది కదండి అందరికి? ఇదే విషయాన్ని, అంటే నేను రజనీని అని చెప్పడానికి మనం తెలుగులో కూడా నా పేరు రజని అని చెప్తాం కదా, అలాగే అది చెప్పాలంటే సంస్కృతంలో ఏం చెప్పాలి? మమ నామ రజనీ. మమ దీర్ఘాలు లేవు, నామ నాకి దీర్ఘం, మాకి దీర్ఘం లేదు, విసర్గలు ఏమీ ఉండవు. రజనీ. ఓకేనా? ఇప్పుడు ఇందాక అన్మ్యూట్ అయిన వాళ్ళు కాకుండా అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళు శ్రీదేవి గారు, సూర్యలక్ష్మి గారు, ప్రతిమ గారు, మీరు ముగ్గురు ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పండి. నేను ఏ ఆర్డర్ లో పిలిచానో అదే ఆర్డర్ లో చెప్పండి ప్లీజ్. శ్రీదేవి గారు మీ పేరు చెప్పండి సంస్కృతంలో. మమ శ్రీదేవి అస్మి. మమ నామ శ్రీదేవి.
ఇందాక మమ వాళ్ళు నామ చెప్పారు. శ్రీదేవి. ఉమ్, ఓకే. ఆ, మమ అహం నామ శ్రీ శ్రీదేవి. రైట్, అహం శ్రీదేవి అస్మి. ఇది కూడా తప్పు కాదు, కరెక్టే. ఓకే, ఓకే. ఇది నేను శ్రీదేవిని అయి ఉన్నాను అని చెప్తున్నారు. నా పేరు శ్రీదేవి అని రెండో విధంగా చెప్పాలి అని అంటే మమ నామ శ్రీదేవి అని చెప్పాలి. అంటే ఇది క్వశ్చన్ మార్క్ లో అడుగుతున్నట్టు కాదా మేడం? కాదండి, నా పేరు శ్రీదేవి అని మీరు ఆన్సర్ చెప్తున్నట్టు. క్వశ్చన్ ఎలా అడగాలో మనం నెక్స్ట్ స్టెప్ లో నేర్చుకుందాం. ఓకే మేడం. ఓకేనా? నేను మిమ్మల్ని ఏం అడగలేదు, మీరే చెప్తున్నారు. మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. అహం మమ నామ రజనీ, ఒకసారి వినండి. అహం రజనీ అస్మి, ఇది ఫస్ట్ వే. ఓకే, సెకండ్ వే మమ నామ రజనీ, ఇది రెండో వే. రెండు కరెక్టే. ఓకేనా? ఓకే. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సూర్యలక్ష్మి గారు మీరు ఒకసారి చెప్పండి మీ పేరు. మమ నామ సూర్యలక్ష్మి. ఉత్తమం. ఇంకో విధంగా చెప్పాలంటే అహంతో చెప్పండి. అహం సూర్యలక్ష్మి. రైట్, అహం సూర్యలక్ష్మి అలా చెప్పచ్చు. అహం సూర్యలక్ష్మి అస్మి, అది కూడా చెప్పచ్చు. ఓకేనా? ఇంకా ప్రతిమ గారు మీరు కూడా చెప్పండి. మీరు మ్యూట్ అయిపోండి సూర్యలక్ష్మి గారు. జై శ్రీకృష్ణ అమ్మా. జై శ్రీకృష్ణ. అహం ప్రతిమా అస్మి. ఉత్తమం. ఇంకొకలా మమ చెప్పాలంటే నామ ప్రతిమా. వెరీ గుడ్, ఉత్తమం అండి, బాగా చెప్పారు. ఇక్కడ మామ అంటే నా యొక్క, అంటే మనం ఇక్కడ షష్ఠీ విభక్తిని వాడుతున్నాం. మనకి తెలుగులో కూడా వస్తుంది కదా, కిన్ కున్ యొక్క లోన్ లోపలనని. ఈ విభక్తులవన్నీ మనం మెల్లిగా మళ్ళీ నేర్చుకుందామండి. ప్రస్తుతానికి మీకు అది మమ అంటే ఏంటి అనేది తెలియాలని చెప్తున్నాను. మమ అంటే షష్ఠీ విభక్తి. ఓకేనా? ఇప్పుడు మనము కొంచెం ఒకళ్ళు కలిసినప్పుడు మనం ఎలా పరిచయం చేసుకుంటాము, అలాంటి చిన్న చిన్న విషయాలు చూద్దాం. ఓకేనా? రమాదేవి గారు మీరు చెప్తారా అండి? చెప్తాను. అందరూ మ్యూట్ లోనే ఉండండి, మీకు మేడం వాయిస్ వినిపిస్తుంది. ఓకే, నేను వీడియో ఆఫ్ చేస్తానండి. నమస్తే, జై శ్రీకృష్ణ అండి. నమస్తే అందరికి. ఫస్ట్ డే క్లాస్ కి స్వాగతం. మనం ఈరోజు ఫస్ట్ డే క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాం. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ గా ఉంది, కానీ మీ మొహం సగమే కనపడుతుందండి. కొంచెం కిందకి పెట్టుకోండి. నా మొహం చూడకండి, నా వాయిస్ వినండి. అలా కాదండి, సగమే కళ్ళ వరకే కనపడుతుంది, అందుకని. ఓకే, ఇప్పుడు పర్వాలేదండి? ఓకే అండి. ఇప్పుడు కనిపిస్తుందండి? హలో, కొంచెం టైం ఇవ్వండి. రమాదేవి గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి మీరు. ఇప్పుడు కనిపిస్తుందండి? మణి గారు కనిపిస్తుందండి. ఓకే. ఓకే. మమ నామ రమాదేవి. అహం రమాదేవి అస్మి. ఇందాక చెప్పిన పాఠంలాగే రెడీగా మనము అహం రమాదేవి అస్మి. మేడం వినపడట్లేదు మేడం మంచిగా. ఎవరండి? ఒక్క 5 minutes వెయిట్ చేయండి, సెటిల్ అవుతుంది. లేకపోతే నేను మళ్ళీ అన్ని రిపీట్ చేస్తాను. ఇది ఆల్రెడీ రిపీట్ చేసినవే మేడం చెప్తున్నారు. ఒక 5 minutes మేడం కి టైం ఇవ్వండి. ఓకేనా? ప్లీజ్. అహం రమాదేవి అస్మి. నేను రమాదేవినై ఉన్నాను. మమ నామ రమాదేవి. నా యొక్క పేరు రమాదేవి. ఇది మనం సంస్కృతంలో చెప్పుకుంటాం. మామూలుగా మనం తెలుగులో ఏం చెప్పుకుంటాం? నా పేరు రమాదేవి అంటే మమ నామ రమాదేవి. అహం నేను రమాదేవి. నేను రమాదేవి అంటే అహం రమాదేవి. ఇలాగే మీరు ఎవరైనా చెప్పచ్చు. సూర్యలక్ష్మి గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. మణి గారు మీరు ఎవరైనా అన్మ్యూట్ అయి చెప్పచ్చు. ప్రతిమ గారు కానీ, మణి గారు కానీ, సూర్యలక్ష్మి గారు కానీ. ఎల్ మాధవి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చెప్తారా మీ పేరు? సంస్కృతంలో చెప్పాలి. సంస్కృతంలో అలా ఒక్కొక్కరికి అలవాటు అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా మేడం
వినపడుతుందండి, నాకు వినపడుతుంది బానే. క్లారిటీ ఉంది కదండి? ఆ, వెంకటేశ్వరరావు గారు చెప్తారా అండి? అన్న మీ పేరు చెప్పండి సార్. అహం వెంకటేశ్వరరావు అస్మి. ఉత్తమం. మీరు అంటే పుల్లింగం కాబట్టి ఏం చెప్పాలంటే వెంకటేశ్వర రావః అస్మి అని చెప్పాలి. వెంకటేశ్వరరావః అస్మి అనాల. ఓకే అమ్మా. ఆ, అహం ఇంకొకలాగా వెంకటేశ్వరరావః అస్మి. ఉత్తమం. ఇంకోలా చెప్పాలంటే మమ నామ వెంకటేశ్వరరావః. అంతే కదమ్మా? సూర్యలక్ష్మి గారు మీరు మ్యూట్ అయిపోండి. ఇందాక ఒకసారి చెప్పారు కదా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ధన్యవాద. మేడం కంటిన్యూ చేయండి. అహం నమిత అస్మి. మమ నామ అనిత. ఇదే విధంగా వినిపిస్తుంది. ఇదే విధంగా అహం, నా పేరు నన్ను అడిగినప్పుడు అహం రమాదేవి అస్మి, మమ నామ రమాదేవి. భవతః నామ కిం? పురుషుల్ని అడిగినప్పుడు అంటే మగవాళ్ళని అడిగినప్పుడు భవతః నామ కిం, భవతః నామ కిం. అహం రమాదేవి అస్మి. వెంకటేశ్వరరావు గారు భవతః నామ కిం? మమ నామ వెంకటేశ్వరరావః అని చెప్తాం సంస్కృతం. అదేవిధంగా ప్రశ్నించినప్పుడు భవతః నామ కిం అని చెప్తాం. రమాదేవి గారు వాయిస్ రావటం లేదు అంటున్నారు. ఒకసారి ఉండండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. వాయిస్ బ్రేక్ అవుతోంది. మీ వాయిస్ లోగా ఉంది, బ్రేక్ అవుతోంది. ఓకే, ఇప్పుడు ఓకే అండి, సరే మనము ఆఫ్లైన్ వేరే కాల్లో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు రమా గారు ఏం చెప్పారంటే మమ నామ రజని అని నేను చెప్పాను. నేను మిమ్మల్ని అడగాలి మీ పేరేంటి అని. ఇప్పుడు నేను వెంకటేశ్వరరావు గారిని అడగాలి. అప్పుడు భవతః నామ కిం అని అడుగుతాను. ఓకేనా? వెంకటేశ్వరరావు గారు మీరు అన్మ్యూట్ అవుతారా ఒకసారి? చెప్పమ్మా. భవతః నామ కిం అంటే మీ యొక్క పేరేమిటి అని నేను వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నాను. ఓకేనా? ఆయన మీ పేరేంటి చెప్పండి, మీకు వచ్చు కదా పేరు చెప్పడం. అహం వెంకటేశ్వరరావు అస్మి. వెంకటేశ్వర రావః అంటే రావుహు అని కూడా అనొచ్చండి. ఈ పేర్లు మనకి సంస్కృతానికి అంటే ఎలా అంటే దానికి కంపాటబుల్ గా లేవు కాబట్టి మన పేర్లు మనం వాటిని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని విసర్గ పెట్టేసుకుంటే ప్రస్తుతానికి నడిచిపోతుంది. ఓకేనా? ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. చెప్పండి. వెంకటేశ్వరరావః అస్మి. ఉత్తమం. ఇప్పుడు మీరు ఇంకెవరన్నా మన క్లాస్ లో మగవాళ్ళని అడగాలంటే ఏం అడుగుతారు? మీ పేరేంటి అని అడగడానికి రాసుకోండి, నేను మళ్ళీ చెప్తాను. చెప్పమ్మా. భవతః మహాప్రాణం భవతః తా తర్వాత విసర్గలు. భవతః నామ కిం. కిం అంటే ఏంటి? ఏమిటి అని. నామ అంటే పేరు, భవతః అంటే మీ యొక్క, విత్ రెస్పెక్ట్. ఓకేనా? ఎవరినన్నా అడగండి, భవతః నామ కిం అని అడగండి మీరు. భవతః నామ కిం. అప్పుడు ఇక్కడ మన క్లాస్ లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, స్త్రీలను అడగాలి అంటే భవత్యాహ నామ కిం. భవత్యాహ చెప్పండి. భవత్యాహ నామ కిం. కిం అంతే. నామ కిం సేమ్ అండి. మగవాళ్ళనైతే భవతః నామ కిం, స్త్రీలనైతే నామ కిం. ఇప్పుడు మీరు నన్ను అడగండి. భవతః నామ కిం. ఇది మగవాళ్ళని అడగాలి. ఓకేనా? ఓకే.
నన్నేం అడగాలి? భవత్యాహ నామ కిం? మమ నామ రజని. ఓకేనా? ఇలా మనం కాన్వర్సేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైనా కనిపిస్తే నమస్కార అనొచ్చు. ఇవన్నీ మనం చేయాల్సినవి ఒక్కొక్కటి రాసుకోండి, ఆ పదాలు రాసుకోండి. మనం ఎవరైనా కనిపిస్తే ఏమంటాం? నమస్కార. నమస్కార. దాన్నే ప్రణామ అని కూడా అనొచ్చు. ఓకేనా? ప్రణామ. కిమ్ మకారం అండి, మకారం హలంతం, మకారం పొల్లు. ఓకేనా? అందరూ ప్రస్తుతానికి దేవనాగరి వచ్చిన వాళ్ళు దేవనాగరిలో రాసుకోవడానికి ట్రై చేయండి. రాని వాళ్ళు ఇబ్బంది పడక్కర్లేదండి, తెలుగులోనే రాసుకోండి. కానీ ఈ పదాలని చూసుకుని జాగ్రత్తగా రాసుకోండి. కిం భవత్యాహ నామ కిం. మకారం. ఓకేనా? మీరు మ్యూట్ అయిపోండి వెంకటేశ్వరరావు గారు. ఇంకెవరున్నారు? ఒక్కళ్ళిద్దరిని అన్మ్యూట్ చేస్తారండి కొత్త వాళ్ళని. విజయలక్ష్మి గారు చెప్పండి మీ పేరు. మమ నామ విజయలక్ష్మి. ఓకే. ఇక్కడ లక్ష్మి అనేది ఎక్సెప్షన్ అండి. లక్ష్మి అనేది ఎక్సెప్షన్, మనం తెలుసుకోలేదు. ఆవిడకి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో తెలియదు. లక్ష్మీ కరెక్ట్ అండి. ప్రస్తుతం లక్ష్మి అని దీర్ఘం చెప్పి ఆపేయండి, విసర్గ తర్వాత పెట్టుకుందాం మనం. ఓకేనా? లక్ష్మి. మమ నామ విజయలక్ష్మి. నన్ను ప్రశ్నిస్తారా? మీ పేరేంటి అని అడుగుతారా? భవత్యః కిం. అంతేనా మ్యామ్? భవత్యాహ నామ కిం. మమ నామ రజని. చెప్పండి యశోద గారు. మన ఇద్దరిని ఒక్కసారి ఒక 2 సార్లు ఇదే సెంటెన్స్ చెప్దాము, వాళ్ళకి అర్థం అవుతుంది. తర్వాత వాళ్ళకి ఇప్పుడు నేను రజని గారు అన్నానండి. మేమిద్దరం, మాకు ఇద్దరికి తెలియదు, సడన్ గా ఎదురుపడినప్పుడు ముందు నమస్కారం చెప్పుకుంటాము. తర్వాత మీ పేరేంటండి అని నేను అడుగుతాను. ఆవిడ తన పేరు చెప్పుకుని నన్ను అడుగుతారు మీ పేరేంటండి అని. గౌరవ సూచకంగా మీ పేరు, కొత్త వాళ్ళు కాబట్టి మీ అని అడగాలి. ఆడవాళ్ళని అడగాలి అంటే భవత్యాహ అని అడుగుతాం. సరేనండి? ఒక్కసారి అందరూ వినండి. నమస్కారః. నమస్కారః. ప్రణామః. ప్రణామః. భవత్యాహ నామ కిం? మమ నామ రజని. భవత్యాహ నామ కిం? మమ నామ యశోదా. ఓకే, ఇంతవరకు అర్థమైందా అండి? చెప్తాం. మణిగారు మీరు చెప్తారా? అందరూ ప్లీజ్ అందరూ ఒక్కసారి మ్యూట్ అయిపోండి. మేము చెప్పిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ ఎవరైనా డౌట్ ఉంటే. మణిగారు చెప్పండి. ఒకసారి మణిగారు నేను ఇప్పుడు కలుసుకుంటున్నామండి, అడుగుతున్నాను. మణిగారు నేను పేరు అడుగుతాను, ఆవిడ నన్ను అడుగుతారు. నమస్కారః. నమస్కారః యశోద. అయ్యో చెప్పకండి, తెలీదు. నమస్కారః. ప్రణామః. భవత్యాహ నామ కిం? మమ నామ మణి. భవత్యాహ నామ కిం? మమ నామ యశోదా. ఆవిడ నన్ను అడిగారు మీ పేరు ఏమిటి, మీ యొక్క పేరు ఏమిటి. భవత్యాహ అంటే మీ యొక్క, నామ అంటే పేరు, కిం అంటే ఏమిటి అని ఆవిడ నన్ను అడిగితే నేనేం చెప్పాను? మమ అంటే నా యొక్క, నామ అంటే పేరు, నా పేరు యశోద కాబట్టి యశోద. ఆడవాళ్ళకి దీర్ఘం ఇవ్వాలి కాబట్టి నేను యశోద అన్నాను, ఆవిడ మణి అన్నారు. సరేనండి? రజని గారు చెప్పండి. ఇప్పుడు రమణారావు గారిని అన్మ్యూట్ చేశాను, ఒకసారి అన్మ్యూట్ అవుతారా రమణారావు గారు? ఎండివి రమణారావు గారు ఉన్నారా అండి? ఓకే, ఇంకెవరన్నా వాలంటీర్ గా ముందుకొస్తారా అండి? మగవాళ్ళు, వాళ్ళతో మాట్లాడొచ్చు, అంటే వాళ్ళ పేరు అడగచ్చు మనం, కొంచెం ప్రాక్టీస్ కి. పోన్లేండి. ఇప్పుడు నేను రామ అండి. ఇప్పుడు యశోద గారు కృష్ణ. ఓకేనా? నేను యశోద గారిని అడుగుతాను. భవతః నామ కిం? మమ నామ కృష్ణః. భవతః నామ కిం?
మమ నామ రామః. ఓకేనా? అందరూ మగవాళ్ళైతే ఒక్కసారి చూడండి, మగవాళ్ళకి విసర్గ పెడుతున్నాము. రామః కృష్ణః భవతః. అడిగేది కూడా మారిపోయింది. మగవాళ్ళని అడిగేటప్పుడు భవతః, ఆడవాళ్ళని అడిగేటప్పుడు భవత్యాః. ఆ రెండు విడివిడిగా రాసుకోండి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అని. ప్రొసీజర్. ఓకే. రమణారావు గారు అన్మ్యూట్ అయ్యారు. అలాగే మధుసూదన్ గారు మీరు కూడా అన్మ్యూట్ అయ్యి మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? ఒక్క నిమిషం. నమస్కారః. నమస్కారః. మధుసూదన్ గారు మీరు కూడా అన్మ్యూట్ అవ్వండి. భవతః నామ కిం? రమణారావు. మమ నామ మమ నామ రమణారావః. అహం ఉత్తమం. రమణः అస్తి. అస్మి. అస్మి. రైట్. ఆ, అహం రమణः అస్మి. నన్ను అడగండి. భవత్యాః నామ కిం? మమ నామ రజని. ఓకే, డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు ఇక్కడ మధుసూదన్ గారు ఉన్నారు, ఆయనను అడగాలంటే ఏమంటారు? భవతః నామ కిం? భవతః నామ కిం? ఉత్తమం. మధుసూదన్ గారు మీరు అడగండి, మీరు ఆన్సర్ చెప్పండి. మమ నామ మధుసూదన్ రావు. ఓకే, ఆయన అడగండి. భవతః నామ కిం? అహం రమణారావః అస్మి. ఓకే, అహం రమణారావః అస్మి, లేకపోతే మమ నామ రమణారావః, రెండు కరెక్టేనండి. మళ్ళీ చెప్తారా? చెప్పండి. నమస్కారః, ప్రణామః. ప్రణామః. మమ నామ భవతః మధుసూదన్ నామ రావు. కిం? నేను అడగాలి కదా. భవతః నామ కిం? మమ నామ మధుసూదన్ రావు. అహం మధుసూదన్ రావు అస్మి. మీరు అడగండి. భవతః నామ కిం? అహం రమణారావః అస్మి. మమ నామ రమణారావః. ఓకే, ఉత్తమం అండి, చాలా థ్యాంక్స్. రమణారావు గారు ధన్యవాద. మధుసూదన్ గారు మీరు నన్ను అడగండి, నా పేరేంటి అని. మేడం, భవత్యాః నామ కిం? మమ నామ రజని. కొంచెం నిదానంగా విడివిడిగా అక్షరాలు పలుకుతూ స్లోగా చెప్పడం ప్రాక్టీస్ చేద్దామండి. అప్పుడు ఆ కరెక్ట్ పదాలు మనకి స్థిరపడతాయి. తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఫాస్ట్ గా మాట్లాడదాం. ఓకేనా? మమ నామ రజని, అహం రజని అస్మి. ఇంకొంచెం ఫాస్ట్ గా నేను చెప్పొచ్చు, అలా కాకుండా స్లోగా ప్రాక్టీస్ చేస్తే అందరికీ అర్థమవుతుంది. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మధుసూదన్ గారు మీరు మ్యూట్ అయిపోతారా? రమణారావు గారు మీరు కూడా మ్యూట్ అయిపోండి. ఇప్పుడు నేను గీత గారిని అన్మ్యూట్ చేస్తున్నాను, దుర్గాదేవి గారిని అన్మ్యూట్ చేస్తున్నాను. మీరిద్దరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? రమణారావు గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోవాలండి. రమణారావు గారు వీడియో ఆఫ్ లోనే ఉందండి. ఓకే, అచ్చా, నాకంటే చెట్ల. దుర్గా గారు, గీత గారు చెప్తారండి? మీరు హ్యాండ్ రేస్ చేస్తున్నారు. చెప్తా మేడం, చెప్తాను. చెప్పండి. దుర్గా గారు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. నమస్కారః. భవత్యాః నామ కిం? గీత గారు చెప్తున్నారా? భవత్యాః నామ కిం? భవత్యాః నామ కిం అంటే అర్థం ఏంటి? మీ పేరేమిటి? సో దుర్గా గారు మిమ్మల్ని అడిగారు ఆల్రెడీ మీ పేరేంటి అని. మీ పేరు చెప్పండి ఫస్ట్. మమ నామ కిం? కాదు, మమ నామ గీత అని చెప్పాలి మీ పేరు. ఓకేనా? ఓకే. మమ నామ గీత. ఇప్పుడు దుర్గా గారిని అడుగుతారా మీరు మీ పేరేంటి అని? భవత్యా నామ కిం? భవత్యాః. ఒక్క క్షణం అండి. భవత్యాః నామ కిం మీరు రాసుకున్నారా గీత గారు? రాసుకున్నానండి.
పలకడం ఆ, వస్తలేదు సరిగా. ఏం లేదు. భవత్యాహ నామ కిం? ఓకే, మమ నామ దుర్గాదేవి. ఉత్తమం ఉత్తమం అండి, వెరీ గుడ్, నైస్. ప్రణామః అంటే నమస్కారం. ఓకే, ప్రణామం. నమస్కారః నమస్కారాలు. ధన్యవాదః అంటే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇవన్నీ మనం తెలుగులో వాడేవేనండి చాలా మటుకు. కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి కానీ చాలా మటుకు అక్కడే కొన్ని మనం వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం కొత్తగా కలిసినప్పుడు లేకపోతే పొద్దున్న మీ మ్యూట్ అయిపోండి గీత గారు. మనం ఉదయాన్నే ఏమంటాము? శుభోదయం. ఓకే, గుడ్ మార్నింగ్ బదులు శుభోదయం. శుభ మధ్యాహ్నం, శుభ సాయం, శుభ రాత్రి అని చెప్పచ్చు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. వీటికి అందరూ రాసుకోండి, శుభోదయం. ఓకే, గుడ్ మార్నింగ్. శుభ మధ్యాహ్నం, శుభ సాయం, శుభరాత్రి. అందరు రాసుకున్నారా అండి? ఈ భవతః నామ కిం, భవత్యాహ నామ కిం ఎవరికైనా డౌట్ ఉంటే థమ్స్ డౌన్ పెట్టండి, అన్మ్యూట్ లో లేని వాళ్ళు. అర్థమైంది అంటే ఏమి చెప్పకండి. సత్య గారు మీకు అర్థం కాలేదా? కమల గారు, సత్య గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా వీళ్ళిద్దరిని? సరస్వతి గారు మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మీకు డౌట్ ఏంటి? ఇంకొక సరస్వతి ఉన్నారా అండి? లేదు, ఆవిడే ఆ సరస్వతి గారు. మరి వీళ్ళకి అంటే నేను చెప్పింది అర్థం కావట్లేదేమో, ఏం చేయాలని. ఓకే, భవతః నామ కిం అని మగవాళ్ళని ప్రశ్నించాలి. అంటే అర్థం ఏంటి? మీ పేరేంటి అని మనం గౌరవంగా మగవాళ్ళని అడుగుతున్నట్టు. అర్థమైందా అండి? ఇందాక థమ్స్ డౌన్ పెట్టిన వాళ్ళు నో డౌట్. ఓకే, ఆడవాళ్ళనైతే గౌరవపూర్వకంగా భవత్యాహ నామ కిం అని అడుగుతాం. భవతః, భవత్యాహ అది మారితే మిగతాదంతా సేమ్. నామ కిం అనేది ఎవరికైనా ఒకటే. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మన ఏజ్ వాళ్ళని, మనకన్నా కొంచెం చిన్న వాళ్ళని కూడా మీరు గౌరవంగా భవతః నామ కిం, భవత్యాహ నామ కిం అని అడగచ్చు, తప్పు లేదు. తవ నామ కిం అని కూడా అడగచ్చు. ఓకేనా? నీ యొక్క పేరేంటి మనం కూడా అడుగుతాం కదా, మీ పేరేంటి అని అడుగుతాము, లేకపోతే నీ పేరేంటి అని అడుగుతాం. అట్లా ఇక్కడ తవ నామ కిం అని అడగచ్చు. తవ నామ కిం అన్న ఆన్సర్ ఒకటే, మమ నామ రజనీ, అహం రజనీ అస్మి, రెండు ఒకటే. ఓకేనా? ఇంతవరకు ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. డౌట్ అంటే అర్థం కాని వాళ్ళు మాత్రమే ఏం చెప్పాలి మ్యామ్? శుభ సాయం, గుడ్ ఈవినింగ్. శ్రీదేవి గారు ఎవరో అన్మ్యూట్ చేస్తారా ఒకసారి? ఆవిడకి అర్థం కాలేదో లేకపోతే అంటే కొంతమందికి చెప్పాలి, చెప్తే గానీ క్లారిటీ ఉండదు అనుకుంటున్నారో మరి. శ్రీదేవి గారు మీరేనా అండి థమ్స్ డౌన్ పెట్టింది? ఇప్పుడు మీకు అన్మ్యూట్ చేశాను. శ్రీదేవి చిత్తారి. కమలా గారు మీకు అర్థం కాక పెడుతున్నారు, లేకపోతే నాకు అర్థం కావట్లేదు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం. ఒక్క నిమిషం. మీరు ఇక్కడ తవ నామ కిమ్ అన్నారు కదా, ఇప్పుడు మరి ఫీమేల్ అడగాలంటే కూడా సేమేనా, లేకపోతే ఫీమేల్ కి వేరే వస్తుందా? కాదండి, ఫీమేల్ కి మేల్ కి సేమే. ఇప్పుడు మమ మమ నామ తవ నామ అది ఫీమేల్ కి మేల్ కి సేమ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ అహం శ్రీదేవి అస్మి ఆర్ అస్మి, దీర్ఘం ఉందా దీర్ఘం లేదా? అస్మి, దీర్ఘం లేదు, దీర్ఘం లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, నో ప్రాబ్లం. ప్రణమః అండి. నాకు కూడా అదే వచ్చింది మేడం, అందుకే మీకు థమ్స్ డౌన్ చేశాను. ఓకే అండి. హలో, రమణారావు గారు చెప్పండి. గుడ్ నైట్ ఎలాగా? శుభరాత్రి చాలా శుభరాత్రి విసర్గ. మంచిదమ్మా. ఓకే, సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైపోయింది కదండి.
ఆల్రెడీ పఠామి సంస్కృతం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చదవగల వాళ్ళు? వల్లి గారు అందరికీ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ కదండి, కొంచెం ఇబ్బంది. తర్వాత క్లాసెస్ లో మీతో అందరితో చెప్పించడానికి ట్రై చేస్తామండి. మీరు ఇప్పుడు చెప్పాలి అంటే వల్లి గారు, మణి గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? వాళ్ళిద్దరిని. పేర్లు కూడా చాలా లిస్ట్ పెద్దగా ఉంది కదండి, వెతుక్కోవడం ఇబ్బందిగా ఉంది. ఓకే, హ్యాండ్ రైస్ చేసినట్టు. వల్లి గారు హ్యాండ్ రైస్ చేయండి, అండ్ మణి గారు మీరు కూడా హ్యాండ్ రైస్ చేయండి. వాళ్ళిద్దరు చెప్పాలనుకుంటున్నట్టున్నారు. మిగతా వాళ్ళందరూ దయచేసి ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయకండి. ఇవాళకి ఇక్కడతో ఆపుదాము. కమలా గారు కూడా అన్నారు కదా, ఆవిడకి ఏదో డౌట్ ఉందా? కమలా గారు మేడం, నేను చెప్పలేదు మేడం, నన్ను అడగలేదు. ఏమండి 300 మంది ఉన్నారు, 300 మందికి చెప్తే వచ్చే గురువారం వరకు మనం ఈ పరిచయం చేసుకోవడమే అయిపోతుంది కదా. ఓకే ఓకే ఓకే, మీరు మ్యాటర్ చెప్తే మేము రాసుకుంటాంలేండి. మీరు రాసుకోండి. మీకు ఒకళ్ళిద్దరు గ్రూప్ లో తెలిసిన వాళ్ళు ఉండి ఉంటారు కదండి, మీ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు మేడం. అవునా? ఓకే ఓకే, పర్లేదులేండి. కొన్ని రోజులైతే ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళతో ప్రాక్టీస్ చేద్దరు కానీ ఇనీషియల్ గా. మేము గ్రూప్స్, ప్రాక్టీస్ గ్రూప్స్ స్టార్ట్ చేస్తాం తొందరలో, అప్పుడు చేద్దరు కానీ మీలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండండి. నాకు అర్థమైనాయి మేడం. ఉత్తమం, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఓకేనా? ఒక్కసారి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకొకసారి చెప్పండి, కొందరు అడుగుతున్నారు. అందరు చెప్పండి. వాణి గారు ఒకసారి ఆ జెంట్స్ ది లేడీస్ ఒకసారి చెప్పరా? భవతః నామ కిం అంటే జెంట్స్, భవిత్యా నామ కిం అంటే లేడీసా? నేను చెప్తానండి. భవత్యాహ, భవత్యాహ నామ కిం అంటే స్త్రీలని క్వశ్చన్ అడగాలి మీరు. మీ పేరేంటి అని అడుగుతున్నట్టు. ఓకే, ఇది రిప్లై ఇచ్చినప్పుడు లేడీస్ ఏమి ఇస్తాం మేడం? మమ నామ రజని అన్నారు మీరు. అంతే, మీరు మమ నామ కమలా అనండి అంతే. జెంట్స్ ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తారండి, వాళ్ళ పేరు చెప్తారు. ఇంకోటి చెప్పారు, ఇంకో విధంగా చెప్పారు. ఏంటది? తవ నామ, అది తవ కాదు, ఇంకోటి ఏదో చెప్పారు మేడం, అది మిస్ అయ్యాను. భవతః నామ కిం, భవత్యాహ నామ కిం, తవ నామ కిం, మూడు ఒక్కటే కాదండి. అహం కమలా అస్మి అని చెప్పారు, మీరు చెప్పండి ఆ మాట. అహం కమలా అస్మి అంటే నేను కమలనై ఉన్నాను. ఓకే, అహం కమలా నామ. అవన్నీ చెప్పక్కర్లేదు, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగులో సంస్కృతంలో చూద్దాం. అహం రజనీ అస్మి, నేను రజని అయి ఉన్నాను. నేను రజని అనుకోండి ఫస్ట్. అహం రజని, అహం అంటే నేను, రజని అంటే మన పేరు. మీరు మ్యూట్ అయిపోండి, ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అన్మ్యూట్ అవుతారు కానీ. ఓకే, అహం కమలా, నేను కమలా. ఇది ఒక రకం, ఇది ఒకలాగా చెప్పడం అన్నమాట. ఓకే, నా పేరు రజని అని చెప్తాను, నేను రజని అని చెప్తాను. రెండు విధాల తెలుగులో ఎలా చెప్పచ్చు, సంస్కృతంలో కూడా అలాగే. మమ నామ రజని, నా యొక్క పేరు రజని. అహం రజని, ఈ రెండు సేమ్ అండి, తేడా ఏం లేదు, మీరు ఏదైనా వాడచ్చు. ఓకేనా? ఇవాళ క్లాస్ లో మనం మొత్తం నేర్చుకున్న దాన్ని ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తానండి. అహం రజని, మమ నామ రజని అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నేను రజని. మమ నామ రజని అంటే నా యొక్క పేరు రజని. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా? రెండోది ఏంటి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీ పేరేంటి అని అడగాలి కదా మనం. ఫస్ట్ నా పేరు చెప్పాక ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీ పేరేంటి అని అడుగుతాను కదా. అప్పుడు భవతః నామ కిం, భవతః నామ కిం, మీ యొక్క పేరు ఏమిటి. భవతః అన్నప్పుడు అది మగవాళ్ళని ఉద్దేశించి మనం చెప్తున్నట్టు గౌరవంగా. భవత్యాహ నామ కిం అంటే స్త్రీలను ఉద్దేశించి. భవత్యాహ నామ కిం, ఇది కూడా మీ పేరేంటి అని అడగడమే. కానీ ఈ శబ్దాలకి ఇక్కడ భవతః అంటే పురుషులని అడ్రస్ చేస్తున్నట్టు,
డూ అంటాం మనం తెలుగులో అయితే చివర. అలా ఇక్కడ భవతః అంటే మీ యొక్క పేరేంటి అని పురుషులను అడ్రస్ చేస్తున్నట్టు. భవత్యాహ నామ కిం అంటే స్త్రీలను ఉద్దేశించి అడుగుతున్నట్టు. ఓకేనా? ఈ రెండు కాకుండా చిన్న పిల్లలైనా మీ సేమ్ ఏజ్ వాళ్ళైనా, ఇప్పుడు మన తెలుగులో నీ పేరేంటి అంటాం, అక్కడ పుల్లింగం పురుషులున్నా స్త్రీలున్నా నీ పేరేంటి అని అడుగుతాం. కానీ మగవాళ్ళకు ఒకలాగా ఆడవాళ్ళకు ఒకలాగా నీ పేరేంటి అని ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా తవ నామ కిం, నీ యొక్క పేరు ఏమిటి. కిం అంటే ఏమిటి అని అండి. కా గుడి, మాకి పొల్లు, కిం. లేకపోతే కా తర్వాత కీ తర్వాత సున్నా పెట్టచ్చు. కిం. అర్థమైందా? ఇప్పుడు కొంచెం మంది డౌట్స్ దాని గురించి అడుగుతున్నారు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. అస్మి ఒకసారి చెప్పండి రజని గారు. అస్మి చెప్పండి ఒకసారి. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం తెలుసుకున్నాం కదండి. అంటే నేను అహం బ్రహ్మ పరబ్రహ్మనై ఉన్నాను అనే అర్థం. అలాగే ఇక్కడ అహం రజని అస్మి అంటే నేను రజని అయి ఉన్నాను అని చెప్తున్నాం అన్నమాట. ఓకే. అహం కమలా అస్మి, నేను కమలను అయి ఉన్నాను. అహం మణి అస్మి, నేను మణిని అయి ఉన్నాను. అహం రమణారావ అస్మి, నేను రమణారావుని అయి ఉన్నాను. అర్థమవుతుందా? ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు ఇవాళకి డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే, నేను ఒక 15-20 minutes లో వీడియో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియోలో వినేసి ఆ పదాలు రాసుకోండి. రాసుకొని 1 week పాటు ఆ పదాలని ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ వీక్ కి మీరు టకటక ఆన్సర్స్ చెప్పేస్తారు. ఓకేనా? మనము శుభోదయం, గుడ్ మార్నింగ్, శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనా? శుభ సాయం, గుడ్ ఈవినింగ్. శుభ రాత్రి, గుడ్ నైట్. ఓకే. ఈ 4 ప్రణామ లేకపోతే నమస్కార అనేది ప్రణామము, నమస్కారం. తర్వాత ధన్యవాద, థ్యాంక్ యూ. ఓకేనా? ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా అండి? సావిత్రి గారు ఎందుకో అండి వీళ్ళు థమ్స్ డౌన్. సావిత్రి గారు, సావిత్రి సాయి, మీరేనా థమ్స్ డౌన్ చేసింది? సావిత్రి గారు మీరేనా అండి? ఏమైనా డౌట్ ఉందా? నేనేనండి మేడం. అన్నిటికి శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయం అని ఉందండి. రాత్రికి మాత్రం విసర్గా ఉంది, ఎందుకండి అలాగా? అది తర్వాత తెలుసుకుందామండి. ఓకేనా? కొన్ని పదాలకు అవి వస్తాయి. ప్రస్తుతం మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, మరీ చిన్న అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా, అవన్నీ చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. తప్పు చెప్పలేం కదా, అందుకని అలా గుర్తు పెట్టుకోండి. కొంచెం కొన్ని డేస్ ప్రోగ్రెస్ అయ్యాక మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా మేడం? ఓకే. ఇంకా ఏంటండి? ఇది ఏమైనా బుక్ ఏదైనా ఉంటుందండి? మీరు ఏమైనా ఇస్తారా బుక్, టెక్స్ట్ బుక్ లాంటిది? బుక్ ఏముండదండి, బుక్ ఏముండదు. మీరే పేపర్ పెన్ను తీసుకొని నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. కేఎన్ లక్ష్మి గారు ఒకసారి అన్మ్యూట్ చేస్తారా ఆవిడ్ని? కేఎన్ లక్ష్మి గారు చెప్పండి. మేడం, మా వారు కూడా నేర్చుకుంటారట, జాయిన్ చేయమన్నారండి. ఓకే అండి. గ్రూప్ లో లింక్ ఉంది కదా, ఆ లింక్ పంపిస్తే వారు అందులో నుంచి కనెక్ట్ అవ్వచ్చండి వారి నంబర్ తో. ఓకే అండి. ఓకే మేడం. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? సరే, ఇది ఇక్కడితో ఆపేద్దామండి. మీరందరూ మళ్ళీ వీడియో వినండి, మీకే అర్థమైపోతుంది. మనం ఏమి చాలా పెద్ద కష్టమైన టాపిక్ నేర్చుకోలేదండి, చాలా సింపుల్ టాపిక్. ఫస్ట్ డే కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఒకసారి వీడియో విని మీరు అన్ని రాసుకుని క్లియర్ గా మళ్ళీ వీక్ అంతా చదవండి. నెక్స్ట్ థర్స్డే వరకు మీకు టైం ఉంటుంది కదా, ఆ లోపల మీకు అర్థమైపోతుంది. ఏమన్నా డౌట్ ఉంటే గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, మేము ఎవరన్నా రెస్పాండ్ అవుతాం. ఓకేనా? ప్రమాణాలండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరున్నారు కదా గురువు గారు, అంటే ప్రణామాలు నమస్కారాలు గురువు గారు అనాలా, లేకపోతే ఉపాధ్యాయులు? గురువు
గురువు గారు, ఇప్పుడు గురువులు ఎవరు ఉండమండి ఇక్కడ. మీరు నన్ను అడ్రస్ చేయాలంటే మహోదయే అని అడ్రస్ చేస్తే సరిపోతుంది ఆడవాళ్ళని. ఓకే, మహోదయ అంటే మహోదయ, మహోదయి అంటే గౌరవంగా అమ్మ మీరు అన్నట్టు సరిపోతుంది. మహోదయే అనండి చాలు. ఓకేనా? మగవాళ్ళని మహోదయ అనాలి. ఓకేనా? సరే. మహోదయ. ఇప్పుడు మన గ్రూప్ లో నేను, మీ పేరేంటండి? మీ పేరేంటి చెప్పండి. చంద్రప్రభ అండి. చంద్రప్రభ మహోదయే మీరు చెప్పండి అంటే మీరు రెస్పాండ్ అవుతారు. కేఎన్ లక్ష్మీ మహోదయే అంటే ఆవిడ. కమలా మహోదయే అంటే కమలా గారు. అంటే ఇంకా నమస్కారము అది చెప్పక్కర్లేదా? మహోదయ అంటే సరిపోతుందా? అలా కదండి, మహోదయ అంటే మీ గౌరవంగా గారు అంటాం కదా మనం తెలుగులో. ఓకే ఓకే, అలా. ప్రణామ ఇవన్నీ వేరేవి. ఇవన్నీ కలిసినప్పుడు ప్రణామ అంటే మనం నమస్కారం అండి మీ పేరేంటి అని అడుగుతాము. నేను రజని అంటే రజని గారు మీరు రండి అన్నారు అనుకోండి, అప్పుడు రజని మీరు రండి అన్నాం కదా, రజని గారు అని యాడ్ చేస్తాం కదా. అట్లా మహోదయే, మహోదయ, మహోదయ అనాలి పిలిచినప్పుడు. మహోదయ అంటే ఆడవాళ్ళనా? మహోదయే. ఓకే. ఏత్వం యా రాసి ఏత్వం పెడితే మహోదయే అంటే ఆడవాళ్ళని. మహోదయ దీర్ఘం ఉండదు, అది మగవాళ్ళకి. ఓకేనా? ఓకే. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. అంతరాయ తిమిరోపశాంతయే ఒకసారి చూద్దామా మళ్ళీ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. ఆల్రెడీ నేను ఈ శ్లోకాన్ని గ్రూప్ లో పెట్టానండి, మీరు అందరూ చూసుంటారు. దీని మీనింగ్ మళ్ళీ ఒకసారి తెలుసుకుందామండి. అంతరాయ తిమిరః అంటే విఘ్నాలు లేకపోతే అడ్డంకులు, అంతరాయాలు అనే అనుకుంటాం కదండి మనము. అనే చీకటి అన్నమాట. తిమిరః అంటే చీకటి. ఉపాసతే తొలగించటానికి లేదంటే శాంతింప చేయటానికి. శాంత పావనం అంటే ప్రశాంతమైన లేకపోతే పవిత్రమైన. అచింత్య వైభవం అంటే ఊహకు అందని గొప్ప వైభవము కలిగిన. ఆయన ఎలా ఉన్నారట అంటే, మీరు ఎలా ఉన్నారంటే నరం వపుషిహి అంటే నీ శరీరం నరుడిలాగా ఉంది, మనిషి శరీరం. కుంజరం ముఖే అంటే ఏనుగు ముఖము కలిగిన రూపం. మనకి వినాయకుడు ఎలా ఉంటారో తెలుసు కదా అందరికి. సో మనిషి శరీరము, ఏనుగు ముఖము కలిగి ఉన్న, పెద్ద పొట్ట కలిగి ఉన్న, అండ్ మంచి తేజస్సు కలిగి ఉన్న ఆ మహాత్ముడిని ప్రార్థిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని అర్థమండి. ఓకేనా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావన మచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. ఇక్కడ వినాయకుడి ఆకారం మనం ఏం తెలుసుకున్నాము? ఏనుగు ముఖం అని తెలుసుకున్నాం. ఏనుగు ముఖం అంటే చిన్న కళ్ళు, పెద్ద చెవులు, చిన్న నోరు, ట్రంక్ అంటే తొండం ఉంటుంది కదండి. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? బుర్ర కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంటే చిన్న కళ్ళు అంటే సూక్ష్మమైన చూపు, అంటే చిన్న చిన్న వాటిని కూడా గమనించగలిగే చూపు. తేజస్ అంటే చాలా దాని ఏమంటారు, వర్డ్ నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. సరే, చాలా చిన్న చిన్న విషయాలని కూడా ఏమండి సూక్ష్మం అంటే సునిశిత పరిశీలన దృష్టి. అంటే ఎలా చిన్న చిన్న విషయాలు కూడా ఆ కంటి చూపు నుంచి మనం తప్పించుకోలేమన్నమాట. అలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా పట్టుకునేటట్టు బాగా షార్ప్ దృష్టి ఉంటుంది. అలాగే చెవులు పెద్దగా ఉంటాయి, అంటే ఎక్కువ వినడం. నోరు చిన్నగా అంటే తక్కువ మాట్లాడడం. చాలా పెద్ద బుర్ర ఉంటుంది, అంటే ఏంటి, చాలా జ్ఞానం ఉంటుంది. ఓకేనా? సో మనం కూడా అలా జాగ్రత్తగా ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ వింటూ అర్థం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అలాంటి ఆయనకి నమస్కారాలు అని, ధ్యానిస్తున్నాను అని మనం ఈ శ్లోకంలో అర్థం తెలుసుకున్నాం.
ఓకేనా అండి? కళ్యాణి గారు, మీరు ఇందాక ఏమన్నా డౌట్ అడగల? మిమ్మల్ని అన్మ్యూట్ చేశాను. జై శ్రీకృష్ణ మ్యామ్. అదే అండి, రెస్పెక్ట్ గా మనము పెద్దవారిని సంబోధించేటప్పుడు మహోదయే, మహోదయ ఆ రెండు చెప్తారేమో అని అడుగుదాం అనుకున్నానండి. ఆవిడ అడిగారు, అదే చెప్పారు మీరు. ఓకే ఓకే అండి. మేడం చెప్పండి. చిన్నవాళ్ళని ఎలాగా అడగాలి మేడం? వాళ్ళని తవ నామ కిం. తవనామ ఓకేనా? అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఇలాగే అడగాలి మేడం? అలా ఏజ్ డిఫరెన్స్ అని కాదండి, మనం గౌరవంగా కొంతమందిని మీరు అంటాము. ఇప్పుడు మీకన్నా చిన్నవాళ్ళైనా మీకు ఏమన్నా టీచ్ చేస్తున్నారు, మీ టీచర్ హోదాలో ఉన్నారనుకోండి, వారిని నువ్వు అనలేరు కదా, మీరు అంటారు. అలా అయినా అవ్వచ్చు. మనకన్నా చిన్నవాళ్ళనైనా మీరు అనొచ్చు, తప్పులేదు. పెద్దవాళ్ళనైతే తప్పకుండా మీరు అని అంటాం కదా. సో భవతః భవత్యాహ అనేదేమో గౌరవవాచకం. తవ అనేది గౌరవం లేదు అని కాదు, కానీ ఒక స్వతంత్రంతో మనము నీ పేరేంటి అని చిన్నవాళ్ళనో లేకపోతే మన ఏజ్ వాళ్ళనో మనం అందరినీ మీరు అనకపోవచ్చు. అలా అని నువ్వు అన్నంత మాత్రం తప్పుగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం ఏం కాదు కదా. సో అలా నువ్వు అనే కొంచెం సందర్భాలు ఉంటాయి, మీరు అనే సందర్భాలు ఉంటాయి కదా. అలాంటి దాన్ని బట్టి భవతః భవత్యాహ అనేదేమో మీకు మీ పేరేంటి, మీ యొక్క పేరేంటి అని అడిగేది. తవ అనేదేమో నీ పేరేంటి, మీ యొక్క పేరేంటి అని అడిగేది. ఓకేనా? ఇవన్నీ షష్ఠి విభక్తిలో వస్తాయండి. వాటి గురించి మనం మళ్ళీ తెలుసుకున్నప్పుడు కొంచెం నెమ్మదిగా తెలుసుకుందాం. ఈజీగా తెలుసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న మామగారిని గాని బావగారిని గాని మీరు అంటాం కదండి, నీవు అనలేం కదా. అది అన్నమాట ఇక్కడ భవతః అనే దానికి. ఓకే మేడం, అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది మేడం. ఓకే అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అప్పటికప్పుడు పుస్తకంలో రాసేసుకోండి. క్లాస్ ఎండ్కి వచ్చినప్పుడు డౌట్స్ సెషన్ లాగా పెట్టుకుని ఒక 5 minutes ఎవరన్నా అన్మ్యూట్ కావాలంటే హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళని అన్మ్యూట్ చేస్తాము. వాళ్ళు డౌట్ అడగచ్చు. మీకు డౌట్ తీరిపోయాక వెంటనే మ్యూట్ అయిపోండి. అండ్ ఇంకోటి, హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయడం కూడా చూసుకోండి. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి అవకాశం వస్తుంది, నిజంగా డౌట్ ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. ఓకేనా? మీరు అస్తమానం హ్యాండ్ రేస్ చేసి పెట్టారనుకోండి, మీకు ఇంకా డౌట్ ఏమో అని మేము అస్తమానం మిమ్మల్ని అన్మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? కొద్ది రోజులు కొంచెం వీడియో వస్తుందండి, తప్పకుండా పెడతామండి. 4:30 వరకు నాకు నెట్ రాలేదు. ఓకే అండి, పెడతానండి వీడియో. ఎవ్రీ క్లాస్ అయిపోయాక మాక్సిమం 15-20 minutes లో మీకు వీడియో గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, కాబట్టి మీరు వీడియో వినొచ్చు. ఓకేనా? అందరు నమస్తే అండి. ఇప్పుడు లాస్ట్ లో చదివారు కదా, అంతరాయత, అది గ్రూప్ లో పెట్టామన్నారు. లేదు మేడం గారు, ఇంకోసారి పెట్టారా? తప్పకుండా అండి, ఇంకోసారి పెడతాను. ఇప్పుడు ఇంకొకటి పెట్టారు కదా, అది రాసుకొని రోజు ప్రాక్టీస్ చేయాలా మేడం గారు? అవునండి, పఠామి సంస్కృతం నిత్యం అనేది అందరూ నేర్చుకోవాల్సిన శ్లోకం అని కాదు, గీతం. ఓకే, ఆ పఠామి సంస్కృతం నిత్యం అనేది అందరూ నేర్చుకోండి. రాసుకుని 4 సార్లు చదువుకుని బాగా చదువుకునేటట్టు వస్తే సరిపోతుంది. ఓకేనా? మీరు చూడకుండా మీరు గ్రూప్ లో పెట్టారండి, చూసాను. చూడకుండా రావక్కర్లేదండి, మీకు చూసి మంచిగా స్పష్టంగా చదివేటట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి. నమస్తే మేడం, మాకు నెట్ పని చేయలేదండి ఇప్పుడు వరకుని. అది గ్రూప్ లోని పోస్ట్ చేస్తారండి ఇవి? వీడియోలు ఏ వీక్ ఆ వీక్ పోస్ట్ చేస్తానండి, తప్పకుండా మీరు వీడియో చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో కూడా ఇవి రిపీట్ అయ్యాకే కొత్తవి నేర్చుకుంటామండి. అస్సలు కంగారు పడద్దు, వీడియో రాకపోయినా పర్వాలేదు, ఆడియో కట్ అవుతూ వస్తే మీరు వీడియో రికార్డింగ్ లో వినండి. ఓకేనా? ఏమి బాధ లేదు, ఇబ్బంది లేదు, కంగారు పడకండి. ఓకే, అందరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అని అంటే, ఒక నోట్బుక్ పెన్ను పెట్టుకొని ఏ రోజు క్లాస్ ఆ రోజుది నోట్స్ రాసుకోండి చక్కగా. దాన్ని చూసుకుంటూ వారమంతా ప్రాక్టీస్ చేయండి. అహం రజని అస్మి. ఇవాళ నేర్చుకున్నా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ ఒక 5-6 times అయిపోయింది రివిజన్. మళ్ళీ చెప్తాము,
మీరేమీ వరి అవ్వక్కర్లేదు. అర్థం అవ్వని వాళ్ళకి మళ్ళీ చెప్తాను. మేడం అలాగే మేడం. మేడం చెప్పండి. ఈ పటామి సంస్కృతం ఇది పోస్ట్ చేస్తారా మేడం? చేశామండి ఆల్రెడీ గ్రూప్ లో. మళ్ళీ చేస్తాను నేను. ఓకేనా? క్లాస్ స్టార్ట్ అయ్యాక పోస్ట్ చేశాను. అంతరాయ అన్ని పోస్ట్ చేస్తామండి గ్రూప్ లో. మీకు ఏమేమి కావాల్సి వస్తాయో అవన్నీ గ్రూప్ లో ఉంటాయి. మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ధన్యవాదాలు. చివరిగా ఎండ్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు నేర్చుకున్న 4 కొత్త పదాలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి బాబోయ్ ఇన్నిసార్లు ఏంటి అని అనిపించవచ్చు, కానీ కొత్త వాళ్ళకి తప్పకుండా ఉపయోగంగా ఉంటుందండి. అహం రజని అస్మి అంటే నేను రజని అయి ఉన్నాను. మమ నామ రజని. మధుసూదన్ గారు మ్యూట్ అయిపోండి, లేకపోతే మీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. దయచేసి అందరూ ఏ రూమ్ లో అయితే ఉంటారో ఆ రూమ్ లో టీవీ కానీ బాగా సౌండ్ వచ్చేటట్టు కానీ అలా లేకుండా చూసుకొని కూర్చోడానికి ట్రై చేయండి వీలున్నంత వరకు. అక్కడ ఒక పక్కన టీవీ మోగుతూ ఉంటుంది, ఒక పక్కన ఇది విన్నారు అనుకోండి, మీకు అంత క్లియర్ గా అర్థం కాదండి. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇబ్బందిగా ఉంటుంది. కుదిరినంత వరకు దయచేసి కామ్ గా ఉన్న చోట కూర్చోండి, నోట్బుక్ పెన్ను పెట్టుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి. మీకు నెట్ రాలేదా ప్రాబ్లం లేదు, వీడియో వస్తుంది, ఆ వీడియో విని మళ్ళీ రాసుకోవచ్చు. వారం రోజులు టైం ఉంటుంది, మనమేమి ఎక్కువ నేర్చేసుకోము. ఇవాళ ఏం నేర్చుకున్నాం? అహం అస్మి, మమ నామ రజని, భవతః నామ కిం, భవత్యాః నామ కిం, తవ నామ కిం, ప్రణామః, నమస్తే, నమస్కారః, ధన్యవాదः. ఓకే? శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయం, శుభరాత్రి. గట్టిగా 10 వర్డ్స్ వచ్చాయా? లేదు, అంతే తక్కువ నేర్చుకున్నాం కదా ఇవాళ. ఈ 10 వర్డ్స్ ని అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మనం ఎలా వాడాలో తెలుసుకోండి. వచ్చే క్లాస్ లో ఇంకా కొంతమంది ఇవాళ మాట్లాడని వాళ్ళు మాట్లాడేటట్టుగా అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్తురు గాని. ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి. ఒక 4 వీక్స్ లో మీకు ప్రాక్టీస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మీరు నేర్చుకున్నవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. లక్ష్మి గారు ఏం కావాలి మీకు? స్లోగా అంటున్నారు. ఎవరండి? లక్ష్మి గారిని అన్మ్యూట్ చేస్తారా ఒకసారి? ఇక్కడ ఓకే, ఒకసారి అడ్మిన్స్ వీళ్ళందరినీ అన్మ్యూట్ చేస్తారా? వీళ్ళకి ఏమైనా డౌట్సా లేకపోతే హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరినీ? లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మీజీ. మేడం నాకు ఇప్పుడే కరెంట్ వచ్చింది. మీరు చెప్తూ ఉన్నారు భవత నామ అని రాసుకుంటున్నాను, మీరు స్పీడ్ గా వెళ్ళిపోయారు. చెప్పండి కొంచెం ప్లీజ్. ఇప్పుడే వచ్చింది కరెంట్, నాకు జాయిన్ అయ్యాను. భవతః నామ కిం. ఏమండి లక్ష్మి గారు మీరేం వరి అవ్వకండి. ఇప్పుడు నేను రికార్డింగ్ పెట్టాను, ఈ కాల్ మొత్తం రికార్డ్ అయింది. నేను ఇదే గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. ఒక 10 నిమిషాలు కూర్చుని వింటే మీకు అన్ని అర్థమైపోతాయి. ఓకేనా? ఏమి ఎక్కువ నేర్చుకోలేదు, మీరేం కంగారు పడక్కర్లేదు. ఓకే? ఒక్కసారి చెప్పండి ప్లీజ్ మేడం. తప్పకుండా. భవతః నామ కిం అంటే మీ పేరేంటి అని మగవారిని అడగడం. ఓకే, మీ పేరేంటి మగవారిని. మీ యొక్క పేరేంటి అని మగవారిని అడగడం. భవత్యాః నామ కిం అంటే ఆడవారిని ఉద్దేశించి అడగడం. భవత్యాః తాక్ దీర్ఘం ఉంది. భవత్యాః నామ కిం, భవతః నామ కిం, భవత్యాః నామ కిం. భవతః నామ కిం మగవాళ్ళకి, భవత్యాః నామ కిం ఆడవాళ్ళకి. ఉత్తమం, కరెక్ట్. తవ నామ కిం అంటే నీ పేరేంటి. అంతే, కరెక్ట్. నీవా మీరా అండి? తవ నామ కిం నీ యొక్క పేరేంటి. చిన్నవాళ్ళని అలా అడ్రస్ చేసేటప్పుడు తవ నామ. కొంచెం మనకన్నా పెద్దవాళ్ళని, టీచర్స్ ని. ఓకే, మీరు ఆడియో వినండి, మీకు అన్ని అర్థమవుతాయి. లాస్ట్ మినిట్ లో కదా, అంతే, అంటే లాస్ట్ మినిట్ లో వచ్చారు, పర్వాలేదు. ఒకసారి ఆడియో వినండి. చాలా మందితో చెప్పించాం కదా ఎక్సర్సైజ్ లాగా, మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది మీకు. తవ నామ కిం అని నీ పేరేంటి, అంతేనా? నీ యొక్క పేరేంటి. నీ యొక్క పేరు. ఓకే.
హా, సంస్కృతంలో తెలుగులో లాగా నీ పేరు అలా కాకుండా కొంచెం విడిగా ఉంటుందండి. మనం సంస్కృతంలో నేర్చుకున్నది యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి, తెలుగులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయడానికి కుదరదు. ఆ భాష యొక్క రూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని పాటిస్తూ మనము ప్రాక్టీస్ చేసుకుందాం. కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, అవి ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అవి గుర్తుంటాయి. ఓకేనా అండి? ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. నో ప్రాబ్లం. ఇప్పుడే కరెంట్ లేదు, చాలా ఇది కూడా ఛార్జింగ్ కూడా అయిపోయింది, అది పెట్టి మాట్లాడుతున్నా మీతోటి. అయ్యో, అలాంటి రిస్క్ తీసుకోకండి, పర్వాలేదు. వీడియో వస్తుంది, వీడియో చూడండి. ఓకేనా? ఓకే మేడం. ధన్యవాద మేడం. ధన్యవాద. ఉత్తమం ఉత్తమం, వెరీ గుడ్ అండి. బాగా నేర్చుకుంటున్నారు, జాగ్రత్తగా. ఇదే బాగుంది అని తెలుసుకుందాం మనం. ఉత్తమం ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటిని నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకేనా? ధన్యవాద. ధన్యవాద. చివరికి మళ్ళీ కలుద్దాము అంటే పునర్మిలామహ. ఇవి రాకపోయినా కంగారు వద్దు, మళ్ళీ నేర్చుకుంటాం మనము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పునర్మిలామహ. ఓకే, మళ్ళీ కలుద్దాం, అంతే. కరెక్ట్. ఓకేనా? ఓకే, చిన్న చిన్నవి నేర్చుకుంటూ సంతోషంగా ఉంటుంది. అలాగే సంతోషంగా నేర్చుకోండి. కొంచెం శ్రద్ధగా, కొంచెం సాధనతో నేర్చుకుంటే మీరు కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? ధన్యవాద మహోదయి. పునర్మిలామః. అందరూ ఇలా మాట్లాడితే అందరూ ఒకసారి నా మాట వినండి. ఒక్కళ్ళు మాట్లాడేటప్పుడు ఒకళ్ళు వెంటనే మ్యూట్ అయిపోండి, లేకపోతే మాట్లాడడం ఆపేయండి. అందరూ మాట్లాడితే రికార్డింగ్ లో అస్సలు అర్థం కాదు. ఓకేనా? శైలజ గారు చెప్పండి. నేను మీ ఆన్సర్ మీకు చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. శైలజ గారు చెప్పండి. మహోదయో ధన్యవాదః. మహోదయే. స్త్రీలకి మహోదయే అనాలి, పురుషులకి మహోదయ అనాలి. మహోదయే ధన్యవాదః. కరెక్టేనండి? ఇవన్నీ మీరు ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగించండి. ఓకేనా? తవ నామ కిం అని అడగండి, తప్పేముంది? మీ పిల్లల్ని అడగండి. మా పాపతో నేను మాట్లాడుతూ ఉంటానన్నమాట. చాయం పివసివా అంటే అంటది. కొంచెం అలవాటైతూ వచ్చేస్తూ ఉంటుంది. మనం మీకు ధన్యవాదాలు చెప్పడానికి కోసం అది ఉపయోగించాం మేము. అంటే మేడం, ఇప్పుడు మనము నువ్వు అని చిన్నవాడు అన్నట్టు, పెద్దవాళ్ళని అయితే ఏమని అడగాలి? మీ పేరైనా తవ నామ కిమ్ అని అంటామా వాళ్ళని కూడా? భవతః నామ కిమ్ అంటున్నాం కదా. ఓకే ఓకే, మీ పేరు భవతః నామ కిమ్. ఇది ఇంట్లో వాళ్ళందరినీ అడిగి వాళ్ళ పేర్లని తెలుసుకొని నాకు చెప్పండి. నెక్స్ట్ వీక్ రాసుకోండి ఆన్సర్స్. భవతః నామ కిమ్, భవత్యాః నామ, తవ నామకి. 3 ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మళ్ళీ వచ్చే వారం కలుద్దామండి. శాంతి మంత్రం చదువుకుందామా? చెప్పండి అమ్మా, చెప్పండి. హరి హ్యాండ్ డౌన్ చేయడం కూడా ఉంటుంది అన్నారు కదా, ఇప్పుడు మాకు తెలియదు ఇప్పటివరకు. జస్ట్ మీరు చిన్న చెప్పడానికి ప్రయత్నించండి మేడం. ఊరికే మాకు అర్థమైతే ఓకే, లేకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా అడుగుతాం. అంటే ఇప్పుడు మీరు ఒక బటన్ మీద క్లిక్ చేస్తే హ్యాండ్ రేస్ అవుతుంది కదండి, దాని మీదే మళ్ళీ క్లిక్ చేయండి. నాకు తెలిసి డౌన్ అవ్వాలి. లేదు, అవ్వట్లేదు మేడం. అది 2 సార్లు చెయ్యి ఊపుతుంది మేడం. కొంచెం అయితే 1 నిమిషం ఆగిపోయారంటే అదే డౌన్ అయిపోతుందండి. ఓకేనా? మీరు వదిలేయండి దాన్ని, సరేనా? అది ఓకే. నాకు అంత తెలీదు. మేము ఎప్పుడు ఇప్పుడు ఐడియా వచ్చింది మేడం. అది మణిగారు చెప్తున్నారు. మీరు ఈ బటన్ మెసేజ్ జాయిన్ అయ్యామనుకోండి మేడం, ఆటోమేటిక్ గా అది పోతుంది కదా. లీవ్ అయిపోయి ఒకసారి వెంటనే మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు కదా. రాజశ్రీ మ్యామ్, మీరు మెసేజ్ అని ఉన్న దాన్ని టచ్ చేసినప్పుడు మీకు ఎమోజీస్ అన్ని వస్తున్నాయి కదండి. ఆ డౌన్ తంబు కూడా ఉంటుందండి. అది టచ్ చేస్తే డౌన్ తంబు వస్తుంది. పైకి పెట్టిన తంబు అక్కడ మేడం తప్పు ఏదో చెప్పింది మనకు నచ్చలేనట్టు అలా పాయింట్ వస్తుంది కదా. కాదండి, కాదు ఆవిడ చెప్పేది. ఓకే, చూడండి, మీరు గమనించండి. లేదు అంటే వచ్చే వారం లోపల. మేడం గారు, మీరు డౌట్ అడిగేశాక మళ్ళీ హ్యాండ్ తీసేయండి వెనక్కి అంటున్నారు కదా, నేను దాని గురించి అడుగుతున్నా. అది శ్రవంతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారట. ఒక్కసారి ఆవిడ ఛాన్స్ ఇద్దాము, ఇంకా ముగిస్తాము. ఓకేనా? ఇంకా చాలా టైం చాలా అయింది కదా. శాంతి మంత్రం చెప్పుకుందామా? ఓకే అండి. ఓకే,
శాంతి మంత్రం ధన్యవాదాలు. చెప్తున్నాం. అందరికీ అవకాశం రావడానికి కొంచెం టైం పడుతుందండి. అందరూ చాలా మంది ఉన్నారు, అందరూ ఉత్సాహంగా నేర్చుకోవడానికే వచ్చారు. చాలా సంతోషము. కానీ కొంచెం టైం పడుతుంది ఇదంతా అంటే స్టెబిలైజ్ అవ్వడానికి, రెగ్యులరైజ్ అవ్వడానికి. మీ అందరూ సహకరించాలి. ఓకే, అన్మ్యూట్ ప్లీజ్ ఎవరిని. ఓకే, పర్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకా ఆపేద్దామండి. అందరూ మ్యూట్ లో ఉండండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదః. మీరు చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు. ఇవాళ ఇలానే కొనసాగించాలి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళా థర్స్డే రోజు 4 o'clock కి కలుద్దాము. 3:50కే ఓపెన్ చేస్తామండి గ్రూప్. ఆ 10 minutes లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ముందుగా వచ్చేయండి, అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. పునర్మిలామః. చెప్పండి అమ్మా, చెప్పండి. అది హ్యాండ్ అప్ చేయడం ఎట్లా అంటే, ఇప్పుడు మనం హ్యాండ్ రైజ్ చేసినప్పుడు పైకి కిందకంటే మన హ్యాండ్ సింబల్ వస్తుంది కదా, ఈ మైక్ సింబల్ పక్కన, దాన్ని ప్రెస్ చేస్తే క్యాన్సిల్ రిక్వెస్ట్ అని వస్తుంది. అది ప్రెస్ చేస్తే వస్తుందండి. ఓకే అండి, అది వాళ్ళకి అర్థమైందో లేదో నేను కూడా ఒకసారి చూస్తాను. చూసి నేను నెక్స్ట్ వీక్ వాళ్ళకి మళ్ళీ చెప్తాను. ఓకేనా? రికార్డింగ్ ఒక్కటి ఆపేస్తే. గురుగారు మహోదయే మిలామహ, అంతే, కరెక్ట్ అండి. గురువు గారు అనద్దండి, మహోదయే. మహోదయే అంటే సరిపోతుంది. ఓకే, అంతే, కరెక్ట్. ధన్యవాదః. పునర్మిలామః. అందరు రాసుకోండి, చదవండి ఒక 5-6 times, మీకు గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వీక్ క్లాస్ లో అందరూ మళ్ళీ చెప్తారు గాని. ఓకేనా? ఇంకా కాల్ ఎండ్ చేస్తానండి. ప్రణామః. ప్రణామః మణి గారు, ధన్యవాదః. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రమాదేవి గారు, ఓకే అండి, ధన్యవాదః అందరికి. ఒకసారి రమాదేవి గారు ఏదో అంటున్నారు. మీరు లీవ్ అయిపోవాల్సిన వాళ్ళు లీవ్ అయిపోండి. రమాదేవి గారు చెప్పండి. అడ్మిన్ వాళ్ళని పరిచయం చేస్తారండి. మన అడ్మిన్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అడ్మిన్ వాళ్ళు ఎవరో తెలియదు. మణి గారు అండి, మణి టీ అని ఉన్నారు కదా. మణి గారు ఉన్నారా? మణి గారు, యశోద గారు, శర్మ గారు ఉన్నారండి. మణి గారు ప్రస్తుతం కాల్ లో ఉన్నారు. శర్మ గారు ఇవాళ వచ్చినట్లు లేరండి. యశోద గారు వెళ్ళిపోయినట్టున్నారండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ పరిచయం చేసుకుందాం. ఉన్నారు యశోద గారు, మణి గారు, వీళ్ళిద్దరు కూడా ఈ గ్రూప్ లో అడ్మిన్స్ అండి. అవును, రికార్డింగ్ ఎందుకు ఆఫ్ అవ్వలేదు? ఆఫ్ చేశాను నేను.